జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. రామకృష్ణ ప్రభకు స్వాగతం. అనగనగా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పుట్టింది నల్ల జాతిలో. తల్లిదండ్రులు మహాపేదలు, కడుపేదలు. తినడానికి తిండి సంపాదించుకోవడమే చాలా కష్టంగా ఉండేది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని నడిపించేవారు. దాంతోపాటు ఈ పిల్ల పుట్టడంతో అనేక అవలక్షణాలతో పుట్టింది. అమ్మాయి కాళ్ళు పనిచేసేవి కావు. కాళ్లకు చిన్నప్పుడే పోలియో రావడం వల్ల కాళ్ళ మీద బలంగా నిలబడటం కూడా సాధ్యమయ్యేది కాదు, ఊగిపోయేది అమ్మాయికి మాట వచ్చేది కాదు. ఈ రెండూ చాలన్నట్టు ఆ అమ్మాయికి మూర్ఛవ్యాధి కూడా ఉండేది. ఎప్పుడు మూర్ఛవ్యాధి వస్తుందో, ఎప్పుడు ఎక్కడ పడిపోతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. తల్లిదండ్రులు ఆ పిల్లపైన, ఆ పాప పైన అన్ని ఆశల్ని వదులుకున్నారు. ఉన్నంతకాలం ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది అనుకున్నారు. ఒక 10-12 ఏళ్ళు వచ్చేంత వరకు పాప నోట మాటలు కూడా రాలేదు. సో మొత్తము ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఆ పిల్ల మీదే ఉన్నట్టు అనిపించినాయి. కానీ ఆమె 12 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికి ఆ అమ్మాయిని స్కూల్లో వేశారు. తన మిగతా క్లాసులో ఉండే పిల్లలందరికన్నా ఈమె చాలా వయసులో పెద్దది. వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు. ఈమెకి 12 ఏళ్ళు వచ్చిన తరువాత మొట్టమొదటిసారి స్కూల్లోకి వెళ్ళింది. ముద్దగా మాట్లాడేది. టీచర్లు ఈ పిల్లతోటి మాట్లాడటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. పిల్లలందరూ గేలి చేసేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఒకరోజు ఆ పిల్ల ఏదో రకంగా తన కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నించింది. నెమ్మదిగా కాళ్ళ మీద నిలబడటం ప్రారంభించింది. నిలబడ్డ తర్వాత నడవడం ప్రారంభించింది. కొన్నాళ్ళు ప్రయత్నం చేసిన తర్వాత నడుస్తుంటే కూడా మధ్యలో బ్యాలెన్స్ తప్పిపోయేది. మాటలు నెమ్మదిగా ముద్దగా మాట్లాడటం నుంచి కొంచెం అర్థమయ్యేలా మాట్లాడటం ప్రారంభించింది. ఆ తరువాత ఆ అమ్మాయి కొద్దిగా మూర్ఛవ్యాధి తగ్గింది, కానీ చాలా బలహీనంగా ఉండేది. ఇలాంటి పిల్ల ఒకరోజు స్కూల్ లోపల స్పోర్ట్స్ టోర్నమెంట్ అవుతోంది. ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్లో నేను పాల్గొంటానని చెప్పి తన పేరిచ్చింది. పేరిచ్చేటప్పటికి అందరూ నవ్వారు. స్కూల్ అంతా గేలి చేసింది. ఇదేమిటి, నువ్వు ఈ పిల్ల పోటీలో పాల్గొనడం ఏమిటి అనుకున్నారు. టీచర్లు కూడా పోనీలే, అందరు పిల్లలు పాల్గొంటున్నట్టుంది, ఈ అమ్మాయి కూడా పాల్గొంటుందని వదిలేశారు. అమ్మాయి ఆ పోటీలో పాల్గొన్న తర్వాత అందరికన్నా చిట్ట చివరన వచ్చింది. చిట్ట చివరి ప్లేయర్ కూడా వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వెళ్ళింది అమ్మాయి. కానీ ఈ అమ్మాయి మాట్లాడలేని అమ్మాయి, నడవలేని అమ్మాయి, లేచి నిలబడలేని అమ్మాయి, మూర్ఛ వ్యాధి ఉన్న అమ్మాయి రన్నింగ్ రేస్లో పాల్గొంటే అందరికన్నా ఆఖరున వచ్చేటటువంటి అమ్మాయి వరల్డ్ ఛాంపియన్ అవుతుందని ఎవరన్నా ఊహించగలమా? ఈమె ప్రపంచాన్ని జయించి బంగారు పతకాలను తన మెడలో వేసుకుని సగర్వంగా ఒలింపిక్ వేదిక మీద నిలబడి ప్రపంచానికి అభివాదం చేస్తుందని మనం ఎప్పుడన్నా ఊహించగలమా? ఆ అమ్మాయి అందరికన్నా చివరి స్థానంలో వచ్చిన తరువాత నుంచి ప్రాక్టీస్ చేయటం ప్రారంభించింది. పరిగెత్తడం మొదలుపెట్టింది. పిచ్చి పట్టిన దానిలాగా పరిగెత్తడం మొదలుపెట్టింది. పరిగెత్తే కొద్దీ అలిసిపోయి నిద్రపోయేది, చదవలేకపోయేది. 2వ రోజు లేచేటప్పటికి కాళ్ళు నొప్పులు పుట్టేవి. చాలా కష్టాలను అనుభవించేది. ఎందుకంటే స్వతహాగా శరీరంలో బలం లేదు ఆమెకి. అటువంటి వ్యక్తి పరిగెత్తడం ఏమిటి, పరిగెత్తడాన్ని అభ్యాసం చేస్తుంటే, ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఇబ్బందులకు గురవుతుండేది. ఆ మరుసటి సంవత్సరం అదే స్కూల్లో రన్నింగ్ రేస్ ప్రారంభమైంది. ఈ అమ్మాయి మళ్ళీ తన పేరునిచ్చింది. మళ్ళీ మొత్తం స్కూల్ అంతా నవ్వింది. మళ్ళీ టీచర్లందరూ జాలిగా అమ్మాయి వైపు చూశారు. చూసిన తర్వాత పోనీలే అని పేరు రాసుకున్నారు. ఆ సంవత్సరం మాత్రం మిరాకిల్ జరిగింది. అమ్మాయి పరుగు పందెంలో రంగంలోకి దిగిన తరువాత అందరికన్నా వేగంగా పరిగెత్తింది. మిగతా వాళ్ళందరినీ అనేక మీటర్ల దూరంలో వదిలేసేసి ప్రథమ స్థానంలో గెలిచొచ్చింది. మొత్తం స్కూలు యాజమాన్యము, టీచర్లు, అధికారులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి అనుకున్న తర్వాత రెండోసారి మూడోసారి పోటీ పెట్టారు. 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, ఇలా రకరకాల పరుగు పందాల్లో అమ్మాయి ఫస్ట్ వస్తుంది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి, ఈ అమ్మాయి ఇంత అద్భుతంగా చేస్తోందని ఆ అమ్మాయిని నెమ్మదిగా అథ్లెటిక్ కోచింగ్కి పంపించారు.
నెమ్మదిగా అమ్మాయికి పోషకాహారం కూడా అందుబాటులో వచ్చింది. ఎందుకంటే ఆ స్కూల్లో మంచి ఆహారం ఇచ్చేవాళ్ళు. స్కూల్కి ప్రభుత్వమే ఆమెకి కావలసినటువంటి స్కాలర్షిప్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె అమెరికన్ ఛాంపియన్గా రన్నర్గా ఎదిగింది. అమెరికన్ ఛాంపియన్ నుంచి మొత్తము నార్త్ అమెరికాలో జరిగినటువంటి టోర్నమెంట్స్లో ఆమె గెలిచింది. 1962లో టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఆమె పాల్గొంది. అమెరికాకు ప్రాతినిధ్యం వహించింది. అమెరికన్ అథ్లెటిక్ టీంలోని స్టార్ అథ్లెట్గా పరుగు పందెంలో ఆమె పాల్గొంటే ఆమెకు 4 స్వర్ణ పతకాలు వచ్చినాయి. 1 కాదు 2 కాదు 4 స్వర్ణ పతకాలు. అందులో 1 టీముది, మిగతా 3 వ్యక్తిగతంగా. ప్రపంచమంతా కూడా ఆమెను ప్రశంసించింది. అద్భుతమైనటువంటి రన్నరు, తర్వాత డేగలాగా ఎగురుతుందని కొందరు, లేడీలాగా ఎగురుతుందని కొందరు ప్రశంసించారు. అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది ఆమె. పుట్టుకతో ఎన్నో అవలక్షణాలతో జన్మించి, ఎన్నో ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలతో జన్మించి, అసలు 10-15 ఏళ్ళు బ్రతుకుతుందా అనుకునేటటువంటి వయస్సు నుంచి ఆమె ప్రపంచ ఛాంపియన్గా ఎదిగింది. ప్రపంచమంతా నివ్వెరపోయేలా చూసినటువంటి ఆ క్రీడాకారిణి పేరు విల్మా రుడాల్ఫ్. విల్మా, WILMA, విల్మా రుడాల్ఫ్, RUDOLPH, విల్మా రుడాల్ఫ్. ఈ అమ్మాయి తన అథ్లెటిక్ క్రీడా ప్రాభవంతో ప్రపంచాన్ని ఆశ్చర్యవందించింది. 31 సంవత్సరాలు మాత్రమే బ్రతికింది. కొంతకాలం ఒలింపిక్స్లో పాల్గొన్న తర్వాత, అథ్లెటిక్ క్రీడల్లో పాల్గొన్న తర్వాత తన జాతి అయినటువంటి నల్లజాతి పట్ల అమెరికాలో తెల్ల జాతీయులు చూపిస్తున్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పింది. పెద్ద పోరాటాలని నిర్వహించింది. ఇవన్నీ కూడా 31 ఇయర్స్లో ఆమె అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది. కేవలం 31 సంవత్సరాల్లో. ఈ రోజుకి కూడా విల్మా రుడాల్ఫ్ను అమెరికన్ ప్రజలు తలుచుకుంటున్నారు. ఆమె అచీవ్మెంట్స్ని ఈరోజు కూడాను ప్రశంసిస్తూ ఉన్నారు. వ్యక్తులు నిరాశలో కుంగిపోయినప్పుడు, పరిస్థితుల బలం వల్ల వాళ్ళ మీద బరువు పడి వాళ్ళు పైకి ఎదగలేని పరిస్థితులు వచ్చినప్పుడు విల్మా రుడాల్ఫ్ పేరును తలుచుకుని, ఆమె జీవన కార్యాన్ని, ఆమె చేసినటువంటి ఘనకార్యాలని తలుచుకుంటూ వేలాది లక్షలాది మంది ప్రేరణ పొందుతున్నారు. విల్మా రుడాల్ఫ్ కథ మనకొకటి చెప్తుంది. ఎన్ని ఇబ్బందులున్నా, ఇక్కట్లున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ప్రతిబంధకాలున్నా, ఎన్ని అవరోధాలున్నా, మనస్సంకల్పము గట్టిదైనప్పుడు, మనకు సంకల్పంలో శక్తి ఉన్నప్పుడు, సాధన చేయాలన్నటువంటి బలీయమైనటువంటి కోరిక ఉన్నప్పుడు మనిషి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. విల్మా రుడాల్ఫ్ కథ మనకు చెప్పే పాఠం ఇదే. నమస్తే.